కూడి వచ్చినందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. చాలండి. ఈ రోజున ఈ సంవత్సరాంతరం వరకు కూడా దేవుడిచ్చినటువంటి ఆయన మన మీద చూపినటువంటి ప్రేమను బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఒక క్షణంలోనే మనం ఒక సంవత్సరాన్ని దాటినట్లుగా కాలం త్వరగా గతిస్తుంది. ఈ 2025వ సంవత్సరాన్ని, గత సంవత్సరాన్ని చూడని వారు అనేక మంది ఉన్నారు. ఉన్నవారు లేనివారు చెడ్డవారని కాదు, ఉన్నవారు మంచివారు అని కాదు, కానీ దేవుడు మనకొక దయాకిరీటంగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అనేక సమస్యల నుంచి ఆయన మనల్ని తప్పించాడు, అనేక తెగుళ్ళ నుంచి, ఆపదల నుంచి ప్రభువు మనల్ని తప్పించాడు. ఇదంతా దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన ప్రేమను బట్టే మనం ఉన్నాం. మనము మన స్వనీతిని బట్టి కాదు, కానీ దేవుడు కేవలం ఆయన చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ప్రభు మనల్ని మరి ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులరా, అయితే ప్రతి వ్యక్తి కూడా నూతన సంవత్సరంలో ఏం కోరుకుంటాడు అని అంటే, పాతవన్నీ గతించిపోయి జీవితం క్రొత్తగా అవ్వాలని, నూతనపరచబడాలని, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించాలని, ఒక సమాధానకరమైన జీవితాన్ని అనుభవించాలని, ఒక శాంతిని అనుగ్రహించబడాలని మానవుడు కోరుకుంటాడు. ఆ వ్యక్తి క్రైస్తవుడైనా, ఆ వ్యక్తి అన్యుడైనా, ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడు అని అంటే, ఈ సంవత్సరం అన్నా బాగుంటే బాగుండును, పోయిన సంవత్సరం అంతా దరిద్రంగా ఉంది, ఈ కొత్త సంవత్సరం అన్నా కొంచెం బాగుంటే బాగుండును అని మానవుడు కోరుకుంటాడు. అది ఎవరైనా సరే ఆ విషయాన్నే కోరుకుంటారు. ఏ సంవత్సరం బాగుంటుందో బాగోలేదో తర్వాత సంగతి, కానీ అది సంవత్సరం ఆరంభమైనా, సంవత్సరం మధ్యలో అయినా, సంవత్సరం ఆఖరులో అయినా, అది ఏ నెలైనా, ఏ తేదీ అయినా సరే, ఎప్పుడు బాగుంటుందో ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నేను ఒక మాటతోటి ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించాలని నేను ప్రేరేపించబడుతున్నానండి. ఆ మాటని మనము ధ్యానం చేద్దాం. నేను ఆ మాట చెప్తాను, అందరూ పలకండి. నిబంధన. ఏంటిదండి ఆ మాట? నిబంధన. నిబంధన అంటే అన్నీ మనం విన్నట్టుగానే ఉంటాయి, కానీ అర్థం కావు. నిబంధన అంటే అర్థమేంటి? దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే, దీన్ని అగ్రిమెంట్ అని పిలుస్తారు. బైబిల్ పండితులు ఈ నిబంధనని ఏమని పిలిచారు అని అంటే, దీనిని టెస్టమెంట్ అన్నారు, కోవెనెంట్ అని కూడా దీనిని అంటారు బైబిల్ భాషలో. సాధారణంగా మనుషుల భాషలో దీనిని ఏమంటారు అని అంటే, ఒక అగ్రిమెంట్ అని అంటారు. అంటే నీకు నాకు మధ్యలో ఇది అగ్రిమెంట్. ఈ నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతోంది. ఒక మనిషికి మరొక మనిషికి మధ్యలో ఈ నిబంధన ఉంటుంది. ఈ నిబంధన అనేది 2 దేశాల మధ్యలో కూడా జరుగుద్ది. ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో కొన్ని నిబంధనలు ఉంటాయి. మీకు ఇంకా చక్కగా ఉదాహరణ చెప్పాలి అని అంటే, మన ఇండియా ఉంది, పక్క దేశాలు, సరిహద్దుల దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ అని, పాకిస్తాన్ అని, చైనా అని, ఇవన్నీ మన సరిహద్దుల దేశాలు. పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకు మధ్యలో ఒక బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ని వాళ్ళు గీసుకొని ఆ దేశంలో ఆ దేశ అధ్యక్షుడు, మన దేశ ప్రధానమంత్రి, వీళ్ళిద్దరు కూడా నిబంధన చేస్తారు. ఏంటి ఆ నిబంధన అని అంటే, నీ ఏరియాలోకి నేను రాకూడదు, నా ఏరియాలోకి నువ్వు రాకూడదు.
నువ్వు 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 వచ్చినా ఇన్ని రోజులు ఉండాలి, నేను వస్తే ఇన్ని రోజులు ఉండాలి, మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసేసేయాలి. లేదా మీ మీ ఏరియాలో మాకు తెలిసిన చుట్టాలు ఉంటే వాళ్ళు ఇంతకాలం ఉండి వెంటనే చూసి వచ్చేసేయాలి. ఇట్లాంటి నిబంధనలు అనేవి ఉంటాయి. అలాగే దూరదేశాలతో కూడా మనకు నిబంధనలు ఉంటాయి. ఏ వస్తువులు మన భారతదేశానికి రావాలి, ఏ వస్తువులు ఈ దేశం నుంచి బయటికి వెళ్ళాలి అని 2 దేశాల మధ్యలో నిబంధనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా యుద్ధాలు జరిగేటప్పుడు యుద్ధాలు ఆపటానికి ఈ నిబంధనలు చేస్తూ ఉంటారు. మనిషికి మధ్యలో కూడా నిబంధనలు జరుగుతూ ఉంటాయి. బైబిల్లో అబ్రహాము అబీమెలెకు అనే ఒక రాజుతోటి నిబంధన చేస్తాడు. నా జోలు నువ్వు రావద్దు, నీ జోలు నేను రావద్దు. ఇస్సాకు గెరార్ రాజుతో నిబంధన చేస్తాడు. నీ ఏరియాకి నేను రా, నా ఏరియాకి నువ్వు రావద్దు. ప్రియులరా, అంటే బైబిల్లో దావీదు యోనాతానుతో కూడా ఒక నిబంధన చేస్తాడు. అదేంటంటే దేవుడు నన్ను దీవించినప్పుడు, దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నీ కుమారుల్ని నేను కాపాడుతానని దావీదు యోనాతానుతో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ప్రకారంగానే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని దావీదు తన భోజనపు బల్ల చుట్టూ కూర్చుండబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. నిబంధన అంటే 2 వ్యక్తుల మధ్యలో జరుగుతోంది. నిబంధన అని అంటే 2 దేశాల మధ్యలో జరుగుతోంది. ఇంకా చక్కగా కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. నిబంధన అంటే అర్థం ఏంటంటే కేంద్రంకి మన రాష్ట్రానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అది ఎలాగంటే ఉదాహరణకి రైల్వే ఎవరికి సంబంధించింది? రాష్ట్రానికి సంబంధించిందా, కేంద్రానికి సంబంధించిందా? కేంద్రానికి సంబంధించింది. సెంట్రల్కి సంబంధించింది రైల్వే. మీరు ఎప్పుడన్నా గమనించండి, రైల్వే బిల్డింగులు ఉంటాయి, రైలు కట్టమ్మటి కొంచెం పాతబడిపోయిన బిల్డింగులు ఉంటాయి. అవి ఇప్పటికీ పిచ్చి చెట్లు దాంట్లో పెరుగుతూ ఉంటాయి. వాడి జోలు ఎవరు వెళ్ళరు. ఎందుకు అని అంటే ఒక నిబంధన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే జోలికి రాకూడదు, రైల్వే స్థలాల జోలికి రాకూడదని కేంద్రం రాష్ట్రంతో నిబంధన చేసుద్ది. అంటే నిబంధన అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. నిబంధన అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. నిబంధన అనేది 2 మధ్యలో ఒక సంబంధాన్ని ఎంతవరకు ఉండాలో అది తెలియజేస్తోంది. ప్రియులరా, ఈ రోజున మనుషులకు మధ్యలో ఉన్నటువంటి నిబంధనలు మనం పక్కన పెడదాం. కానీ అయితే దేవుడు మానవునితో చేస్తున్న నిబంధన, లేదా మనిషి దేవునికి మధ్యలో ఉన్నటువంటి నిబంధనని నేను మీ మధ్యలో పట్టాలని ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాలు నేను ఈ మాటలు మాట్లాడతాను. రేపు కూడా మనం ఈ నిబంధన గురించే మనం చూద్దాము. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకు అని అంటే మనం దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా ఈ వాక్య భాగం అనేది పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో లిఖించాడు. నిబంధన మొట్టమొదటిగా దేవుడు ఎవరితో నిబంధన చేశాడు అని అంటే మనం ఇందాక చదివాం. నోవాహుతో మొట్టమొదటిగా దేవుడు నిబంధన చేస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచన భాగంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. చాలా జాగ్రత్తగా గమనించండి. జలప్రలయం అనేది ఆ రోజుల్లో రాకముందు ప్రజలు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికిచ్చుచు ఈ విధంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని దేవునికి కోపం పుట్టించినటువంటి సందర్భం అది. అలాంటి ప్రజల మధ్యలో నోవాహు నీతిమంతుడుగాను నిందారహితుడుగాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగాను ఉన్నాడు. దేవుడు నోవాహుని గురించి సాక్ష్యం ఇస్తూ ఏమంటాడు అని అంటే, నోవాహు నీ ఒక్కడవే నా ఎదుట ఈ తరం వారిలో నీతిమంతుడిగా కనబడుతున్నావు అని చెప్పి దేవుడు నోవాహుతో ఏం చేస్తున్నాడు అని అంటే నిబంధన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి నోవాహుతో దేవుడు? నిబంధన చేస్తున్నాడు. అంటే నిబంధన దేవుడు ఎవరితో చేస్తాడు? ఆయన అంటే భయభక్తులు లేని వాళ్ళతోట ఉన్నోళ్ళతోట? భయభక్తులు కలిగిన వాళ్ళతోటి దేవుడు నిబంధన చేస్తాడు. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు, వాళ్ళతో సమాధాన పడతాడు, వాళ్ళతో సావాసం చేస్తాడు. అంటే నిబంధన ఎవరికి అని అంటే దేవునితో సావాసం చేసే వాళ్ళకి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి, దేవుని మార్గంలో నడిచే వాళ్ళకి, దేవునికి ఇష్టంగా జీవించే వాళ్ళకి. ప్రియులరా, నిబంధన దేవుడు అట్టి వారితో ఆయన చేస్తాడు. లోకంతో ఆయన నిబంధన చేయట్లేదు. అబ్రహాముతో నోవాహుతోటి దేవుడు మొట్టమొదటిసారిగా ఆయన నిబంధన చేస్తున్నాడు.
ఈ నిబంధనకు ఉండేటువంటి ఒక 2 ఆశీర్వాదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నోవాహుతో చేసిన నిబంధనకు ఉండేటువంటి ఒక 2 ఆశీర్వాదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఈ నిబంధన నోవాహుతో చేశాడు. నోవాహుతో పాటుగా అతని కుటుంబం కూడా రక్షణ పొందింది. అంటే ఒక నిబంధన మనతో చేసినప్పుడు దేవుని యొక్క కృప మన కుటుంబాన్ని కూడా ఆవరిస్తూ ఉంటుంది. అర్థమైందండి నా మాటలు? ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, మంచి భయభక్తులు కలిగిన వాళ్ళు, పిల్లలు పాడైపోయిన వాళ్ళుగా ఉంటారు, ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళుగా ఉంటారు. మీరు గమనించారో లేదో కొన్ని సాక్ష్యాలు, ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా చివరికి దేవుని దగ్గరికే వాళ్ళు వస్తారు. ఎందుకు అనంటే ఆ పిల్లల్ని దేవుడు ఆకర్షిస్తాడు. ఎందుకు అనంటే ఆ తల్లిదండ్రులతో దేవుడు నిబంధన చేశాడు. అంటే ఒక నిబంధన మనతో చేస్తే, ఒక నిబంధన నీతో చేస్తే దేవుడు నీ భర్తను పట్టుకుంటాడు. ఒక నిబంధన నీతో చేస్తే దేవుడు నీ కొడుకులు, నీ కుమారులను పట్టుకుంటాడు. ఒక నిబంధన నువ్వు చేస్తే, దేవుడు నీతో ఒక నిబంధన చేస్తే నీ కోడలను దేవుడు పట్టుకుంటాడు. దేవుడు ఒక నిబంధన నీతో చేస్తే నీ ఇంటి వారిని కూడా దేవుడు పట్టుకుంటాడు. నిబంధనలో అంత శక్తి ఉంది, నిబంధనలో అంత ఆశీర్వాదం ఉంది. ఒక నిబంధన దేవుడు మనతో చేసినప్పుడు దేవుడు అంటున్నాడు నోవాహుతోటి, నోవాహు, నువ్వు నా ఎదుట నువ్వు నీతిమంతుల్లాగా ఉన్నావు, కాబట్టి నీవును, నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఉంటుంది ఈ నిబంధన. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. పరలోకం అనేది వ్యక్తిగతమైందే, కాదనట్లేదు. అయితే దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు మన కుటుంబానికి ఒక అవకాశం ఇస్తాడు. మన కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. బస్సులో అందరూ వెళ్తూ ఉండొచ్చు, నీ భర్తే కాపాడబడుతూ ఉండొచ్చు. అందరికీ ఒకవేళ ప్రమాదం జరగవచ్చు, అందులో నుంచి దేవుడు కాపాడుతాడు. అంటే ఒక నిబంధన అవకాశం ఇస్తుంది కుటుంబానికి. కాబట్టి ప్రియులారా, ఇది కుటుంబానికి ఈ నోవాహుతో చేసిన నిబంధన అతని కుటుంబాన్ని కాపాడేలా చేసింది. ఈ నిబంధన ఇంకోటి ఏంటంటే, ఈ నోవాహుతో చేసినటువంటి నిబంధనకు ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే, వారికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందంటే అండి, రక్షణ వచ్చింది. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం 12వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మరియు దేవుడు నాకును నీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. గనుక సమస్త శరీరులు నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులతో ప్రాణములు గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. జలప్రలయం అయిపోయింది. నోవాహు ఓడలో నుంచి బయటకు వచ్చాడండి. బయటికి రాగానే మరలా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన చేస్తూ ఏమన్నాడంటే, నోవాహు, నీళ్ళన్నీ వచ్చేసాయి, భూమి మొత్తం నిండిపోయింది, ప్రజలందరూ చనిపోయారు, నాకే బాధేస్తుంది ఈ జలప్రలయం రప్పించినందుకు, నా మనస్సే బాగోలేదు, కాబట్టి నేను ఒక నిబంధన చేస్తాను. ఆ నిబంధన ఏంటంటే, ఆకాశంలో ఒక మేఘం ఉంటుంది, ఆ మేఘంలో నేను ఒక ధనస్సును ఉంచాను. దీన్ని మనం ఇంద్రధనస్సు అని అంటాం, బైబిల్లో ధనస్సు అని ఉంటుంది. ఆ ధనస్సు నేను ఉంచాను. నేను ఆ ధనస్సుని నేను ఈ భూమి మీదకి ఇంకెప్పుడు మొత్తం నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను. మన సింగనగర్కు వరదలు వచ్చాయి. వరదల్లో మన నీళ్ళు ఎంతవరకు వచ్చాయి, మన నడుముల లోతులకు వచ్చినాయి, లేదంటే మనము జీవించగలిగేంతవరకే వచ్చినాయి. అందరం కొట్టుకుపోయేంత నీళ్ళేం రాలేదు. ఎందుకు అనంటే దేవుడి నిబంధన నోవాహుతో చేశాడు. ఎందుకంటే నీళ్ళల్లో కొట్టుకుపోకుండా ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ నీళ్ళలో కొట్టుకుని పోరు అనే నిబంధన నోవాహుతో చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఇక్కడ ఆ నిబంధన చేస్తూ నీళ్ళు ఇంకా ఈ భూమి మీదకి మొత్తం భూమి అంతటా నీళ్లు రావు, ఇలా నేను నీతో నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధనకు గుర్తు ఏంటంటే, దేవుడు ఆకాశంలో ఏముంచాడంట, మేఘంలో
ధనస్సు ఉంచాడు. ఏముంచాడంటే అండి, ధనస్సు ఉంచాడు. ఇంద్రధనస్సు చూసారా? ఇప్పుడు వాళ్ళకి కనపడట్లేదులేండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇంద్రధనస్సుని. రెయిన్బో అని అంటారు. బైబిల్ అంతా చక్కగా రాయబడి ఉందంటేనండి, మనకేం కావాలన్నా ఆరంభం బైబిల్లో మనకు కనబడుతోంది. సృష్టి ఆరంభం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటి మానవుల్ని ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటి మరణాన్ని ఆ 3వ అధ్యాయంలో మనము చూస్తాం. అసలు ఈ తెలుగు, ఇంగ్లీషు ఇవన్నీ ఎట్టొచ్చాయో ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం దగ్గర మనం చూస్తాం. భాషలు ఎలా వచ్చాయో అక్కడ చూస్తాం. దేశాలు ఎలాగొచ్చాయో అక్కడ చూస్తాం. అలాగే ఇంద్రధనస్సు అసలు ఎందుకు వచ్చిందో మనం ఇక్కడ చూస్తాం. అంటే ప్రతిదానికి సాక్ష్యం బైబిల్లో ఉంది. ఒకటి ఉంది అని అంటే దానికి ఒక కారణం అనేది ఉంటుంది. దేవుడు ఇంద్రధనస్సు ఎందుకు పెట్టాడని అంటే, మీరు ఎక్కడి నుంచి ఫోటోలు తీసుకోవడానికి కాదు, సెల్ఫీలు తీసుకోవడానికి కాదు, ఆ రంగులు చూసుకోవడానికి కాదు. దేనికి పెట్టాడు ఇంద్రధనస్సు? ఇక మీదట భూమి మీదకి నీళ్ళు రావు అంటే దేవుడు ఆ ధనస్సుని ఉంచినట్లుగా దేవుడు క్రీస్తుని మన ముందు పెట్టాడు. ఆ ధనస్సును చూసి రక్షించినట్లుగా క్రీస్తుని బట్టి మనం అందరం రక్షించబడతాము. కాబట్టి ఇక్కడ దేవుడు నోవహుతో చేసిన నిబంధనలు ఆయన రక్షణను ఇచ్చాడు, ఆయన కుటుంబానికి ఇచ్చాడు. అలాగే ఆ ధనస్సును వలన ఆయన రక్షణ కూడా ఇచ్చాడు. నోవహుతో చేసిన నిబంధనని మనం చూసాం. అబ్రహాంతో కూడా నిబంధన చేస్తాడండి. చూడండి ఆ మాట, ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు ఇక్కడ అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ముందేమో నోవహుతో చేశాడు, ఇప్పుడు అట్లాంటోడు అబ్రహాము ఒకడు దొరికాడు. వెంటనే అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. అబ్రహాముతో చేసేటువంటి నిబంధనలో మనం మంచి మంచి ఆశీర్వాదాలని మనం చూస్తాం. నిబంధన చేసిన వెంటనే అతని పేరు మారుస్తాడు. అబ్రహాము, ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడకూడదు, ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడుతుంది, ఎందుకంటే నీవు అనేక జనములకు తండ్రి అవుతావని అన్నాడు. తర్వాత రాజులు నీలో నుంచి వస్తారని అంటాడు. 17వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నీవు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. అంటే ఒక నిబంధన దేవుడు మనతో చేస్తే మనలో నుంచి రాజులు వస్తారు. దేవుని చిత్తమైతే మన ఇళ్లలో నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తారు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. అంటే ఒక నిబంధన, దేవుడు నిబంధన చేస్తున్నాడు, అతని ఆ ఇంట్లో నుంచి రాజులు వస్తున్నట్లుగా మనము బైబిల్లో మనం చూస్తాం. మరొక శ్రేష్టమైన సంగతి జ్ఞాపకం చేస్తాను చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడింది. అబ్రహాముతో చేసిన నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలని జ్ఞాపకం చేస్తున్నానండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు అని అంటే నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఏముంది అని అంటే, మీరందరూ ఎలాగున్నారంటే, ఈ నిబంధనలు మాకెందుకయ్యా, మాకు కావాల్సింది ఒకటి ఉంది ఇప్పుడు ఈ టైంలో. ఏంటిది అది? గట్టిగా చెప్పండి. కేక్ కాదమ్మా, డిసెంబర్ 31వ తారీఖున అర్ధరాత్రుల్లో ఒక దాని కొరకు ఎదురు చూస్తారు. దేని కొరకు? దాని గురించి చెప్పయ్యా, ఆ నిబంధన గురించి మాకెందుకు. కొంతమంది బయట వాళ్ళు కూడా, కొంతమంది మందిరానికి రాని వారు కూడా ఏమంటారు అని అంటే, కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను కూడా, నా స్నేహితులు కానీ లేదా నాతో పాటు పనిచేసే వాళ్ళు కానీ కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు, మందిరానికి రాళ్ళు అన్నా ఒక వాగ్దానం తెచ్చిపెట్టానా, మీకు వాగ్దానం ఇస్తారంటగా, ఒక వాగ్దానం తెచ్చిపెట్టు అని అంటారు. ముసలోళ్ళు కూడా రానోళ్ళు కొంచెం కానుకిచ్చి, అమ్మ ఇది మందిరంలో వేయి,
నాకు ఒక వాగ్దానం తెచ్చిపెట్టమ్మా అని అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మనము దేని కొరకు నూతన సంవత్సరంలో ఎదురు చూస్తాము అని అంటే వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. వాగ్దానాల ద్వారా ప్రభు మనల్ని దర్శించాలని మనం ఆశపడుతూ ఉంటాం. వాగ్దానాల గురించి కదా మనం ధ్యానం చేయాల్సింది. నిబంధన మనకెందుకు అని అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నిబంధనలోనే వాగ్దానం ఉంది. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు. అబ్రాహాముతో ఆ నిబంధనలో వాగ్దానం చేస్తున్నాడు. నేను నీయందు అన్యజనులందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. అంటే నిబంధనలో ఏమున్నాయి అని అంటే వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు నీతో నిబంధన చేశాడు అంటే అర్థం ఏంటంటే దాంట్లో దేవుడు నీకు వాగ్దానాలు చేస్తున్నాడని. కాబట్టి ప్రియులారా, వాగ్దానం అంటే చాలా చులకనైపోయింది. కానీ ఈ మధ్యకాలంలో అసలు వాగ్దానానికి అంత శక్తి ఉంది అని అంటే ఆయన మాట ఎట్ట ఉంటుందంటే చూడండి, దినవృత్తాంతంలో మొదటి పుస్తకం, దినవృత్తాంతముల గ్రంథము మొదటి పుస్తకంలో 16వ అధ్యాయము 16వ వచనం నుండి, ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? ఒక వాగ్దానం చేస్తే అది ఎన్ని తరాలు వస్తుందంట? 1000 తరాలు వస్తుంది. యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. అందును బట్టి మనం బైబిల్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము తర్వాత ఇశ్రాయేలీలు వస్తారు. వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు మొరపెట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీని విడిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. అంటే దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత రాజులను మనం చూస్తాం. ఈ రాజులు పాపాలు చేస్తున్నప్పుడు, మరలా వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు అక్కడ రాయబడిన ప్రతి చోట రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, దేవుడు ఇస్సాకుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. అంటే మనతో దేవుడు నిబంధన చేశాడు అని అంటే మన తర్వాత తరము పడిపోయినప్పటికీ, ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు మనతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? కాబట్టి ఇందులో 1000 తరాల వరకు ఈ ఆశీర్వాదం అనేది ఉంది. దేవుడు నిబంధన అబ్రహాముతో చేశాడు, రాజుల నీలో నుంచి వస్తారంటున్నాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, నీకు వాగ్దానాలు చేస్తున్నానని అన్నాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, అది 1000 తరాల వరకు ఉంటుంది గ్యారంటీ అని అన్నాడు. నిబంధన అంటే అర్థం ఏంటంటే అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ చేశారు అని అంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇల్లు మీ పేరు మీద ఉందండి, మీ సొంత ఇల్లు, ఎప్పటి వరకు ఉంటుంది? అది సంవత్సరం ఉంటుందా? 2 సంవత్సరాలు ఉంటుందా? అమ్మనంత వరకు మీ పేరు మీదే ఉంటుంది. మీ ఇంటి జోలు ఎవడూ రాడు. ఆ అగ్రిమెంట్కి అంత శక్తి ఉన్నప్పుడు, ఆ నిబంధనకి అంత శక్తి ఉన్నప్పుడు దేవుడు మనతో నిబంధన చేస్తే అంతకంటే అది బలమైంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అబ్రాహాముతో నిబంధన చేస్తున్నాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 2వ వచన భాగంలో మొదటి వచనం నుండి చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి వచనము. మోషే ఇశ్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలీలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో ఏం చేశాడంటండి? నిబంధన చేశాడు. అది యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. ఎప్పుడు మా తాత ముత్తాలతో చేసిన నిబంధనలు కాదు, ఇప్పుడు దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు.
ఇశ్రాయేలీయులతో దేవుడు నిబంధన చేస్తున్నాడు అని మోషే చెప్తున్నాడు ఆ ప్రజలందరినీ పిలిచి, దేవుడు ఇప్పుడు మనతో నిబంధన చేస్తున్నాడని. ఆ నిబంధనలో దేవుడు అక్కడ వారికి కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞల్ని దేవుడు వారికి అనుగ్రహించాడండి. నిబంధన అంటే ఏంటో ఇంకొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. కొన్ని పదాలు వాడుతూ ఉంటారు బోర్డుల మీద. ఎవరు కూడా ట్రాఫిక్ నిబంధనలను మేరకూడదు అని అంటూ ఉంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఏంటి? గ్రీన్ లైట్ వచ్చిందంటే ఏమని అర్థం? వెళ్ళొచ్చు అని అర్థం. ఆరెంజ్ లైట్ వచ్చిందంటే ఏంటి అర్థం? నిదానంగా వెళ్ళాలి అని అర్థం. రెడ్ లైట్ వచ్చిందంటే ఏంటి అర్థం? ఆరెంజా ఎల్లోనమ్మా? ఎల్లో లైట్, నిదానంగా వెళ్ళాలి. తర్వాత రెడ్ లైట్ వచ్చిందంటే ఆగిపోమని అర్థం. ఆ నిబంధన మీరేమనుకో ఏమైద్ది? రెండు నష్టాలు జరుగుతాయి. ఒకటి యాక్సిడెంట్ అవ్వచ్చు, రెండోది వాడు ఖచ్చితంగా ఫైన్ వేస్తాడు. కాబట్టి రెండు నష్టాలు. అంటే నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల్ని మనము చూస్తున్నాం. అలాగే వీళ్ళు కూడా నిబంధనలు మీరారంట. ఇక్కడ చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చూసారా? హెబ్రీ 8వ అధ్యాయం 9వ వచనం. అది ఏమనగా, వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేనైతే నిబంధన చేశాను, అగ్రిమెంట్ చేశాను. మీరు నా కట్టడలను, నా విధులను గైకొంటే నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని ఒక నిబంధన నేను ఇశ్రాయేలుతో చేశాను. అయితే వాళ్ళు నా కట్టడలు మీరారు, పాపంలో పడ్డారు, భయంకరమైన దుర్మార్గమైన పనులు చేశారు. కాబట్టి నేనేం చేశానంటే వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని ఏం చేశానంట? అలక్ష్యం చేసి తిని. అలక్ష్యము అంటే పట్టించుకోకపోవటం. పట్టించుకోలేదు దేవుడు, నిర్లక్ష్య పెట్టాడు దేవుడు. అంటే మనం దేవుని నిబంధనలో గనక ఉంటే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు, దేవుడు మన మీద శ్రద్ధ పెడతాడు, దేవుడు మనల్ని కాపుదల దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీలతో ఆయన నిబంధన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరి మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. చూడండి, దేవుడు దావీదుతో నిబంధన చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 15లో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయును. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దేవుడు ఇక్కడ దావీదుతో ఆయన నిబంధన ఆయన చేస్తున్నాడండి. ఏంటి ఆ నిబంధన అని అంటే, దేవుడు ఎవరితో నిబంధన చేస్తున్నాడు అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారితో, ఆయన మార్గాల్లో నడిచేవారితో, ఆయనతో సహవాసం చేసేవారితో ఆయన నిబంధన చేస్తున్నాడు. అందుని బట్టే మనకు ఒక పేరు ఉంది, అదేంటంటే నిబంధన జనులం. ఎవరు మనం? నిబంధన. రాజబాబు గారు పెట్టినట్టున్నారు క్యాసెట్, నిబంధన జనులం, మన నిబంధన జనులం. అసలుకు ఈ పుస్తకం పేరేంటో తెలుసా అండి? అసలు దీన్ని ఏమంటారు అని అంటే నిబంధన గ్రంథం అని అంటారు. దీన్ని 2 భాగాలుగా విడదీస్తే పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడు మనకిచ్చింది నిబంధన గ్రంథాన్ని ఇచ్చాడు. అలాగే మోషే చేతిలో పలకలు ఉన్నాయి. రెఫరెన్స్లు అన్నీ రాసుకొచ్చాను కానీ మనం తెల్లారిద్ది. మోషే చేతిలో పలకలు ఉన్నాయి. వాటిని ఏమంటారు అని అంటే నిబంధన పలకలు అంటారు. బైబిల్లో రాయబడింది నిబంధన పలకలు అవి. ప్రియులారా, తర్వాత మందసం ఉంది కదా బైబిల్లో, ఆ మందసానికి ఇంకో పేరు ఉంది, అదేంటంటే నిబంధన మందసం అని. నిబంధన అనే మాట బైబిల్లో 300 సార్లు ఉంది. అంత ప్రాముఖ్యమైన నిబంధన.
మన ఆశీర్వాదాలు, మన రక్షణ, మన ఆత్మీయత, మన స్థిరత్వం, మన కొత్తదనము, నూతనత్వము, జీవితాలు మార్చబడ్డాం అన్నీ దేంట్లో గుప్తమై ఉన్నాయి అని అంటే దేవుడు మనతో చేసే నిబంధనలోనే ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏం ప్రార్థన చేద్దాము అని అంటే, ప్రభువా నాతో నిబంధన చేయి, నీ నిబంధనలో నన్ను స్థిరపరచు, ఆ నిబంధనలో నన్ను ఉంచు అని మనం ఆయన నిబంధనలు మేరకుండా ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలని మనం అనుభవిద్దాం. దేవుని యొక్క నిబంధనని మనం కాపాడుకుందాం. ప్రియులరా, ఆ నిబంధనని మనము చూస్తున్నాం. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇజ్రాయేలుతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. దావీదుతో అసలు భలే వెరైటీగా నిబంధన చేస్తాడు. అదేంటంటే, నీ సంతానంలో ఎవడో ఒకడు ఆ కుర్చీలో కూర్చొని ఉంటాడు, అయితే కూర్చోకుండా అయితే మాండు, నీ వారసత్వంలోనే ఆ కుర్చీలోనే ఆ వ్యక్తి కూర్చొని ఉంటాడు అని దేవుడు దావీదుతో నిబంధన చేస్తాడండి. అందును బట్టే యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు దావీదు కుమారుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, ఆ నిబంధన మనల్ని, మన వాగ్దానాల్ని నెరవేరుస్తోందండి. కాబట్టి ఈ రాత్రి వేళ కొంతవరకు మనం ధ్యానం చేసాం నిబంధన అనేది. అయితే ప్రభువు అసలైన నిబంధన ఒకటి చేశాడు, దాన్ని రేపు మనము ధ్యానం చేద్దాము. ఆ నిబంధనలో మనం ఉందాం. దేవుడు ఇక్కడున్న ప్రతి కుటుంబంతోనూ, మనందరితోనూ, మన బిడ్డలతోనూ ఆయన ఈ దినము నుండి ఆయన నిబంధన చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.